నుంచి కాజా గారు వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. కాజా గారు చెప్పండి. వింటున్నాను, చెప్పండి. హలో చెప్పండి కాజా గారు చెప్పండి. సార్, ఇప్పుడు జరుగుతున్న విద్యుత్ విషయంలో జరుగుతున్న చర్చలో అక్కడ కూర్చున్న వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. మీరు కూడా సరైన విశ్లేషణ చేస్తున్నారు. అయితే ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలే కానీ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను కానీ, వారికి సంబంధించిన విద్యుత్ అవసరాలు రోజువారీకి ఎంత అవసరం ఉంటుంది, ఎంత డిమాండ్, ఎంత సప్లై అనే దాన్ని ఇంకా వీళ్ళు పరిగణనలోకి తీసుకోవట్లేదు. ముందస్తు కార్యక్రమాలకు ప్రణాళిక లేదు, ఒక ముందస్తు జాగ్రత్త లేదు. రాష్ట్ర ప్రజల మీద మాత్రం ఎవరు అధికారంలో ఉన్నా కూడా అంధకారమయం చేయడం, ఖజానా నింపుకోవడం. ఇంకో కాలర్ నరసింహారావు గారు. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. చెప్పండి లంకాబాబు గారు, కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు ఆయన ఇందాడ వరంగల్ నుంచి చెప్పినట్టు ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ అవనండి, స్టేట్ గవర్నమెంట్ అవనండి, గతంలో ఉన్న ప్రభుత్వాలు కానివ్వండి, ఏదో విజన్ 2020 అనుకోండి, వీళ్ళేమో 5 years ప్లాన్ అనుకోనండి. అసలు అవసరం పెరుగుతుంది, విద్యుత్ అవసరం పెరుగుతుంది. మనం ఏం చేయాలి, దీనికి ప్రత్యామ్నాయ చర్యలు ఏంటి, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడ కొనాలా, లేకపోతే ఇంకెక్కువ ప్రాజెక్ట్స్ పెట్టాలా, ఐడల్ కానీ వైడల్ ప్రాజెక్ట్స్ కానీ పెట్టి పవర్ డెవలప్ చేయాలా, లేదంటే కన్జంప్షన్ తగ్గించుకోమని చెప్పి అందరికి కూడా ప్రజల్ని కొంచెం ఎవేక్ చేయాలా. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఏమీ మాట్లాడే పని లేదు. డబ్బులు మాత్రం పెంచుతున్నారు ఫుల్గా. అసలు రైతులకు కరెంట్ లేదు, ఫ్యాక్టరీలకు కరెంట్ లేదు. ఇవాళ ఫ్యాక్టరీలన్నిటికీ పవర్ కట్ ఇవ్వడం వల్ల ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకి డబ్బులు రావు, యజమానికి డబ్బులు రావు. హౌ దే కెన్ పే ద బిల్స్? థ్యాంక్ యూ అండి లంకాబాబు గారు, వాల్యుబుల్ సజెషన్స్ చెప్పినందుకు. ఇప్పుడు మనం మరో ముఖ్య అంశం, సెప్టెంబర్లో తెలంగాణ పచ్చాబద్ధం, కేసీఆర్ కల్లుబుల్లి మాటలు ఆపాలి అంటూ ఎంపీ వివేక్ మధుయాష్కి నిన్న అనడం మనం చూసాం. తెలంగాణపై ఢిల్లీలో కదలికే లేదు అంటూ వారు చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ముందుగా శోభారాణి గారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే కాంగ్రెస్ ఒకవైపు చేస్తున్న స్టేట్మెంట్స్ కానివ్వండి, టీఆర్ఎస్ ఒకవైపు చేస్తున్న స్టేట్మెంట్స్ కానీ ఎక్కడ పొందుతున్నట్లేదు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయిందంటారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత అనేక సంవత్సరాల నుంచి కూడా సోనియా గాంధీ గారు ఇక్కడ గులాబీ కండువా కప్పుకొని నిజామాబాద్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడతామని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రజలు పూర్తిగా వంచినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ తీసుకురావాలన్నా వద్దా, ఇవ్వాలన్నా వద్దా అనే నిర్ణయం కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. అయితే ఇవాళ కేసీఆర్ ఏంటంటే గత 11 సంవత్సరాల నుంచి అనేక మార్లు అనేక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇగో తెలంగాణ అన్నారు, అగో తెలంగాణ 2 నెలలు అన్నారు, 3 నెలలు అన్నారు, సంవత్సరం అన్నారు, ఈ పండగ అన్నారు, ఆ పండగ అన్నారు, ఉగాది పచ్చడి దాగిపోతున్నానికి తెలంగాణతోనే వస్తానని చెప్పేసి అనేక మార్లు అనేక రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ఇవాళ కేసీఆర్ గారికి పార్టీని కాపాడుకోవాలనో లేకపోతే కాపాడుకోవాలనో లేకపోతే ఉద్యమాన్ని నువ్వు వారి గురించి మాట్లాడవద్దు. చంద్రబాబు నాయుడు కూడా కడవ కప్పుకున్నాడు. ధర్మం చెప్పాలని తప్పు కదా మేడం? సిస్టర్ గా, ధర్మంగా, తెలంగాణ బిడ్డగా చెప్పు. 2009లో కడవ కప్పుకున్నది, 2004లో కడవ కప్పుకున్నది. 2 పార్టీలు కడవ కప్పుకుని తెలంగాణ కేసీఆర్ గురించి మాట్లాడదు. తెలంగాణ రావాలన్నా ఉద్యమ పార్టీ నాయకుడు ఆయన దేవుడు తెలంగాణ దేవుడా దయ్యమా తర్వాత తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడుతో సంతకం పెట్టి ఒక్క నిమిషం చిదంబరం రోజు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అటెంక్ అంటున్నారు సార్. కేంద్ర మంత్రి సార్ చిదంబరం అంటున్నాడు తెలంగాణ రావాలన్నా వద్దనే విషయంలో తెలంగాణ ప్రజలకు ఎవ్వరికి కూడా ఎలాంటి డౌట్ లేదు. తెలంగాణ రావాల్సిందనే ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు. కానీ తెలంగాణ పట్ల, తెలంగాణ తీసుకురావడం పట్ల నాయకత్వం అనేక మార్లు అనేక రకాలుగా మాట మారుస్తా ఉంది. దాని గురించి మాట్లాడతాను. నిజంగా తెలంగాణ తీసుకొస్తానని చెప్పి కేసీఆర్, తెలంగాణ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 కూడా వల్ల తెలంగాణ ప్రజలను పదే మోసం చేస్తాను. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత, అవసరం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పండి, తెలంగాణ ఇస్తారా ఇవ్వరా, ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. తెలంగాణ పేరు మీద కాలయాపన చేస్తూ ప్రజలను అనిశ్చితికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని మారాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటికే 800 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని, ఆత్మ బలిదానం చేసుకుని అనేక మంది తల్లిలో కడుపు కొత్తగా మిగిల్చినారు. కాబట్టి ఈ అంశానికి
ఇప్పటికీ మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పమని చెప్పేసి పదే మేము తెలుగుదేశం పార్టీ అడుగుతా ఉన్నాం. ఇదే చిదంబరం గారు అనేక మళ్ళీ చెప్పారు, ఇప్పటికీ కూడా తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయం చెప్పలేదు అని చెప్పేసి. మీ అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందా లేదా విషయం చెప్పాలి తప్పిస్తే పదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు సూచనలు వచ్చాయి, ఈ విషయం మీద ప్రజల్ని మభ్య పెట్టదని చెప్పేసి టీఆర్ఎస్ వల్ల సూచిస్తా ఉన్నారు. ప్రజలు మొత్తం చూస్తున్నారు సార్. 2004లో కిర్చేసు రాజశేఖర రెడ్డి గారు కండవ కప్పుకున్నాడు తెలంగాణ ఇస్తాను. 2009లో చంద్రబాబు నాయుడు కండవ కప్పుకున్నాడు. కేంద్ర హోంమంత్రి చిదంబరం ఏమంటుండు, చంద్రబాబు గారు గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సంతకం పెట్టలేదు తెలంగాణ గురించి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత వాళ్ళ చేతులు ఉంది. మనము ముఖ్యంగా తెలంగాణ ఆశ చెప్పి 2 పార్టీలు చెప్పినాయి ఇచ్చేయాలి. అది ఈ రోజు బీజేపీ కూడా ఎంపీలు స్ట్రెంథనింగ్ ఉన్నారు. ఎలక్షన్ రెడ్డి గారు, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ఇష్యూలో ఒకప్పుడు కేసీఆర్కి కూడా సపోర్ట్ చేసిన వ్యక్తిగా మధు యాష్కి కూడా ఈరోజు ఈ మాట అన్నాం అంటే ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అని చెప్పడానికి గల అది ముఖ్యమైన చర్చ కింద మనం తీసుకుంటున్నాం. సో దీని గురించి అంటే ఆయనకున్న సూచనలు ఏంటి, ఇటువైపు కాంగ్రెస్ ఎంపీలకి రాని సిగ్నల్స్ ఏంటి? అంటే ఇప్పుడు నినాగమన పరకాల్లో 5,000 ఓట్లు పడ్డాయి. వాళ్ళు ఇక చచ్చిపోయే పార్టీ కిందకి వస్తుంది. కేసీఆర్ పార్టీ బలపడుతుంది. ఏ పార్టీలు బలపడుతున్నాయి అనేది నిన్నగాక మొన్న ఓటర్ల లిస్ట్ ఉండి ఏదో ఒకటి అక్కస్తోని ఇప్పుడు చచ్చిపోయే శవం ఏమంటది దుంకులాడుతుంటది. ఆ దుంకులాడు వచ్చింది అంటే ప్రజలు మొత్తం ఎక్కడ వెళ్ళిపోయారంటే మాట తప్పకుండా జనమంతా వన్ సైడ్ అయిపోయారు. ఓకే, కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది మనకు తెలిసిందే, మనకు అది వాస్తవమే. కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి కౌంటర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇది. సో తెలంగాణ వస్తుంది అని కేసీఆర్ గారికి ఉన్న సిగ్నల్స్ ఏంటి? ఇప్పుడు మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ ఫోన్ లో మాట్లాడితే మధు యాష్కి ఏం తెలుస్తుంది, కాంగ్రెస్ ఎంపీలకు టీడీపీ ఎంపీలకు ఏం తెలుస్తుంది? అక్కడ ఆంధ్ర నరసింహారావు గారు అలాంటి పరిస్థితి ఉందంటారా? సోనియా గాంధీ డైరెక్ట్ గా కేసీఆర్ కి చెప్పే పరిస్థితి ఉందంటారా? డైరెక్ట్ ధర్మశ్రీ గారు మీరు చెప్పండి. సోనియా గాంధీ డైరెక్ట్ గా చెప్పిందా చెప్పలేదని కాదండి, పొలిటికల్ అని ఇప్పుడు మనం కూర్చొని ఇక్కడ అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేస్తే మనం డైరెక్ట్గా చెప్తే అనలైజ్ చేస్తున్నామా? ఒక ఇష్యూని ఎన్ని కోణాల నుంచి అనలైజ్ చేయొచ్చని ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా తెలంగాణ ఉద్యమ రథసారథిగా మనం అవునన్నా కాదన్నా కానీ 11 సంవత్సరాలు బట్టి 12 సంవత్సరాలు బట్టి తెలంగాణ ఉద్యమాన్ని లైవ్లో ఉంచడంలో ఆయన అగ్రమైన కీలకమైన పాత్ర వహించాడు. దాంట్లో 100% ఆయన ఏమంటున్నా అంటే ఆయన వేరియస్ యాంగిల్స్ నుంచి ఆలోచించి అనలైజ్ చేసి తనకు ఇండికేషన్స్, బహుశా ఇండికేషన్స్ చూడండి ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి దేశం మొత్తంలో ఎలా ఉంది, రాష్ట్రం ఎలా ఉంది కనుక చూసినట్టయితే సీమాంధ్ర ప్రాంతంలో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు కింద తట్టుకునే పరిస్థితి లేదు, అవునన్నా కాదన్నా కానీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడుగా పోతుంది. ఒకటి తెలంగాణ రాష్ట్ర సమితి కాకపోయినా కానీ తెలంగాణ కావాలని కోరుకుంటే వేరే పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాళ్ళలో కూడా తెలంగాణ అంటే ముందుకొచ్చే వాళ్ళకు ఓట్లేసే పరిస్థితులు ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో కనీసం పరువు దక్కించుకోవాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో ఒకటి చేయక తప్పదు. ఆ ఏదో ఒకటి చేయడంలో రకరకాల ఆప్షన్స్ ఉండొచ్చు. ఒక ఆప్షను తక్షణం తెలంగాణని ఏర్పాటు చేసేసి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక ఆప్షన్ కావచ్చు. అదా కాదు మొత్తం సీమాంధ్ర తెలంగాణ కలిపి తెలంగాణ రాష్ట్ర సమితిని ఒప్పించి 2014 ఇస్తాం, అప్పటి వరకు ఎవరో ఒకడు ఉండని అనిపించవచ్చు, విడిగొట్టవచ్చు, దియొచ్చు. ఈ వేరియస్ ఆప్షన్స్లో ఆయన ప్రజలకు ఆమోదయోగ్యమైన ఆప్షను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబట్టి నాకు సంకేతాలు ఉన్నాయంటున్నాడు. మరి మధు యాష్కి అని వివేక్ గారు, ఒక నిమిషం, మధు యాష్కి వివేక్ గారు ఇక్కడ ఏమి మొదలు కాలేదు అసలు ఏమంటే మా అబ్బాయి ఫెయిల్ అవుతారని ఎవరు చెప్తారండి? కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్లో పనిచేస్తూ మధు యాష్కి ఇలాంటి వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏ సంకేతాలు వచ్చినాయో ఆ సంకేతాలు బలపరిచే పద్ధతిలో మేము ప్రయత్నాలు చేసి కనుక్కుంటాం, మేము మరింత దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాను కానీ మాకు ఏ సంకేతాలు లేవు, ఇక్కడ పనే మొదలు కాలేదు, ఇక్కడ అసలు ఏమి జరగడం లేదు అనేటువంటిది ఏంటంటే కేవలం అపోజ్ చేయడానికి అపోజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. పైగా మధు యాష్కి లాంటి వాళ్ళు, వివేక్ లాంటి వాళ్ళు కరడుగట్టిన తెలంగాణ వాదులు, ఇంకెవరో అంటే ఒప్పుకుంటాను నేను, వాళ్ళిద్దరు అనకూడదు. వాళ్ళిద్దరు ఏమన్నారంటే మరి ఏ ఉద్దేశంతో ఏ కోణం నుంచి ఎక్కడి నుంచి టీఆర్ఎస్కు సంకేతాలు వచ్చినాయో ఆ సంకేతాల యొక్క మూలాలు పునాదులు కనుక్కునే ప్రయత్నంలో మేము ఉన్నాం అనాలి కానీ ఇక్కడ ఏమీ లేవు అసలు ఏమీ కనిపించలేదు అనుకుంటుంటే బాగుంటుంది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓట్ల గురించి కూడా ఏదో చెప్పొచ్చు, అదంతా చెప్పుడు కాంగ్రెస్దే. ఓకే ధర్మశ్రీ గారు, ఇప్పుడండి ఇది మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇతర పార్టీలు చెప్పవలసిన అవసరం లేదండి.
అంతర్గతంగా ఓటు గురించి అడుగుతారండి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల గురించి అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్తారు. వైఎస్ఆర్ జగన్ కూడా కాదు, ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో అది అందరికీ ఉభయ ప్రాంతాలకి రెండు ప్రాంతాలు కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాకపోతే అది అనౌన్స్మెంట్ చేయడంలో ఇక్కడ ఇతర యూపీఏ ప్రభుత్వంలో ఇతర భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి కాబట్టి వాటిని ఒప్పించవలసినటువంటి బాధ్యత ప్రధానమైనటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇతర పార్టీలు ఒప్పించాలనేది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అది ఒక ఆంధ్రప్రదేశ్గా పరిమితం అయితే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాన్ని విడదీయాలా లేదా సమైక్యంగా అది చెప్పిన కదే కాదండి. ఇతర రాష్ట్రాల్లో కూడా మళ్ళీ ఈ పరిస్థితి మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా దేశం ఎటు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా చిన్న చిన్న రాష్ట్రాల కింద ఇతర రాష్ట్రాలు కూడా మళ్ళీ ఇది ఆసరాగా తీసుకునే కార్యక్రమం చేస్తారు కాబట్టి అట్లా కాకుండా ఉద్దేశంతో ఇంకొక ప్రాంతానికి అన్యాయం చేయకూడదు, ఇంకొక ప్రాంతానికి పరిపూర్ణమైన న్యాయం చేసి ఇంకో ప్రాంతానికి అన్యాయం చేస్తారు నిర్ణయం తీసుకుంది. అది చెప్పండి ధర్మశ్రీ గారు. ఇప్పుడు యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ గా ఏదో మీకు ఏంటంటే సెప్టెంబర్ ఏదాన్ని కాదండి, నేను చెప్తున్నాను ఇదే వేదికపై మళ్ళీ మనం అందరం కూడా చర్చల్లో పాల్గొంటాం. రేపు ఆగస్టు 15 తర్వాత కల్లా ఒక క్లారిటీ డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా మీకు ఇదే నిర్ణయం అనేది మాత్రం అనౌన్స్ అవుతుంది. అదే కేసీఆర్ చెప్తున్నారండి ఇప్పుడు. కానీ ఈలోపు కన్ఫ్యూజన్స్ అంటే నరసింహారావు గారు చెప్పినట్టుగా క్లారిటీ లేకుండా ఒక్కసారిగా అందరూ దాడి చేసినట్టుగా రావడంతో తెలంగాణలో ఉన్న ప్రజలకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనేది ఇక్కడ ముఖ్యంగా చర్చిస్తున్నామండి. దీని మీద క్లారిటీ ఇవ్వడానికి ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి పిసిసి ప్రెసిడెంట్ అయితే కానీ అక్కడి నుంచి ఇది క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఇచ్చేయడానికి ఏంటంటే ఇదేదో ఒక డిసీజ్ కాదండి, ఇది సున్నితమైనటువంటి అట్లీస్ట్ దీని గురించి మాట్లాడేటువంటి సమస్యని స్మూత్ గా డీల్ చేసి అనౌన్స్మెంట్ స్మూత్ గా ఇప్పుడు పబ్లిక్ లో తీసుకెళ్లారు, అది యాక్సెప్ట్ చేద్దాం. క్రియేట్ గా ఏ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కోసం చేసింది ఇప్పుడు అట్లా కాదు, ప్రజల్లో తీసుకెళ్లారు, అది అమాయకత్వం లేదా నాయకత్వం ఏదో రకంగా మార్పు చేర్పు చేసుకొచ్చారు. ఇప్పుడు కింద స్థాయికి వెళ్ళింది అనేది మేమే యాక్సెప్ట్ చేస్తాం. ఈ ఇష్యూ లైవ్ లో టీఆర్ఎస్ కూడా సక్సెస్ అయింది, దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంతవరకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది, అది యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఏంటంటే ఇప్పుడు సీరియస్నెస్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం అలాగే అనేది ఉభయ ప్రాంతాలకు అనుగుణంగానే నిర్ణయాన్ని అనౌన్స్ చేస్తుందని నేను చెప్తున్నా. ఉభయ ప్రాంతాలకు అనుగుణం అనే మాట లేదండి, తెలంగాణ ప్రాంతానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే. ఉభయ ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కోరుకుంటుంటే మళ్ళీ ఉభయ ప్రాంతాలకు నరసింహారావు గారు ఒక్క నిమిషం, ఏదేమైనా కూడా కన్ఫ్యూషన్ లేని క్లారిటీ అవసరం అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. తిరిగి న్యూస్ అండ్ వ్యూస్ లో రేపు మళ్ళీ కలుద్దాం మరో అంశం మీద.